చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు, శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళకి కొత్త ఏం కాదు, వాళ్ళ పార్టీ నిర్మాణమే రాజశేఖర రెడ్డి గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య స్విచ్ పెట్టడం కోసం, కాపు కమ్మ అని వైరిని తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కులంలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాసర్ రాము గారికి కానీ అట్లాగే ఆమంచి సోములు గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు బాధాకరం ఎక్కడంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు. అక్కడ కమ్మ కాపు గొడవ ఉంటే ఒక 40 సంవత్సరాలుగా ఆ కుటుంబం వాళ్ళతో కలిసి ఉంటుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది 40 సంవత్సరాలుగా ఒక 2 కులాలు కొట్టుకుంటూ ఉంటే కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. మరి 40 సంవత్సరాలుగా టీడీపీతో ఉంటున్న కుటుంబం వ్యక్తిగతమైన కారణాల వల్ల, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళకి గొడవలు వచ్చినాయి. ఎవరైతే చంద్రయ్య ఉన్నాడో లక్ష్మీనాయుడు భార్యని పర్సనల్గా టార్గెట్ చేసి వేధించి ఇబ్బందులు పెట్టింది వాస్తవం. అది పోలీసు వారంతా కూడా ఎంక్వైరీ చేసి కేసు కట్టడం జరిగింది. మరి దీన్ని వేరే రకంగా చిత్రీకరిస్తున్నటువంటి వైసీపీ నాయకులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కానీ ఆలోచన కానీ కులాలకి అతీతంగా జనసేన పార్టీ స్థాపించారు. ఒక కాపు కులమే కాదు, అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచనతో 2014లో పార్టీ పెట్టి స్థాపించి ఎన్నో సమస్యల మీద పోరాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పోరాటే తత్వం చూసే ఈ రాష్ట్ర ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీకి దక్కింది. ఎక్కడ ఏది మాట్లాడినా, ఎక్కడ ఏ కాపుకి అన్యాయం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారే స్పందించాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి లాగా కుల రాజకీయం చేయడానికి జనసేన పార్టీ స్థాపించలేదు. ఏ కులానికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, స్పందిస్తారు. ప్రభుత్వం రాగానే తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోతే సొంత పార్టీని కూడా నిలదీసి అడిగినటువంటి గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడాలి, మిమ్మల్ని ఏవనగా పెట్టమని జొక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జొక్కంపూడి రాజా గారు, మీకు కాపుల మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే వైసీపీలో మీకు కాపు కార్పొరేషన్గా చైర్మన్గా చేసి మరి కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు నిలదీయలేదా అని అడుగుతా ఉన్నా. కాపు పిల్లలందరూ కూడా విదేశీ విద్య కోసం మీరు లోన్స్ ఇస్తారని చెప్పి నమ్మి విదేశాలకు వెళితే 100 కోట్ల రూపాయలు మీరు ఇవ్వకుండా అది రిలీజ్ చేయకుండా ఆపితే ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులకి
యువతకి మీరు ఏం చేశారో బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీ రాజకీయం కోసం మీరు రాజమండ్రి నుంచి నెల్లూరు వచ్చి ఇది కులాల మధ్య స్విచ్ పెట్టి ఇది పవన్ కళ్యాణ్ గారిని లాగాలని చూస్తున్న మీ దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాపుల మీదే అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు కాపులందరూ కూడా బీసీలో చేర్చాలని ఒక కోరికని నేను కాపుల్ని బీసీలో చేర్చనని చెప్పి బహిరంగంగా చెప్పినప్పుడు మీరెందుకు నిలదీయలేదని మేము అడుగుతా ఉన్నాం. అదే ముద్రగడ్డ పద్మనాభం గారు తుని మీటింగ్ పెట్టి అదే ఆవేశంగా మరి రోడ్డు మీదకి వెళ్ళి ట్రైన్ తగలబెట్టినప్పుడు మీరందరూ మరి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకుడిని ఎందుకు నిలదీయలేదు, మీ నాయకుడిని ఏమనగా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతూ ఉన్నాం. మా నాయకుడు దుర్మార్గాలు చేయలేదు, మా నాయకుడు సొంత బాబాయిని చంపి మాఫియా చేయలేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏ1గా పెట్టండి, చంద్రబాబు నాయుడు గారిని ఏ2గా పెట్టండి, లోకేష్ని ఏ3గా పెట్టండి అంటున్నారు. మీ ఎమ్మెల్సీ ఒక దళిత కుర్రోడిని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ అయినప్పుడు మీ నాయకుడిని ఏ1గా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఇద్దరు పర్సనల్ గొడవ మర్డర్ జరిగితే అది కావాలని జనసేన పార్టీని ఆపాదించి కూటమి కలిసికట్టుగా ఉండాలి, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే గూగుల్ లాంటి సంస్థలు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానంటే నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే చూసి వారవలేక ఈ కాపుల్ని, ఈ కమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొడవలు పెట్టి ఈ రెండు పార్టీల మధ్య స్విచ్ పెట్టాలి. జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉన్నంతకాలం వీళ్ళని ఎడదీయలేం, ఇది మనం మళ్ళీ మన పార్టీ అధికారంలో రాదని ఒక కుతంత్రాలతో కాపుల్ని కావాలని వైసీపీలో ఉన్న కాపుల్ని రెచ్చగొట్టి మీరు ఈ శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము అమ్మడి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మడి రాంబాబు గారికి 70 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా ఎవరూ రాలేదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఫెయిల్యూర్ అయ్యాడు, ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయ్యాడు, ఒక మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యావు, ఓ బప్పుల్లాగా తయారయ్యావు. వీడియోలు తీసుకుంటూ టిక్ టాక్లు చేసుకుని వీడియోలు చేసుకునే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు కాపుల్ని ఆ రోజు నువ్వు అధికారం మదంతో కాపులు చిల్లరగాళ్ళు, కాపులు తాగుబోతులు, కాపులు రౌడీలని నువ్వు మీడియా ముఖంగా మాట్లాడాను. నువ్వు కాపుల గురించి మాట్లాడే హక్కు మీకుందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చాలా బాధ కలుగుతూ ఉంది. మాలాంటి యువత ఈ రాష్ట్రం బాగుంటుంది, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి శవాల మీద రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీ కాపు పెద్దలు పనిచేయటం చాలా బాధాకరం. కాపు వైసీపీలో ఉన్న కాపు పెద్దలందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ వైఖరి మార్చుకొని మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి. మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఏ కాపు సోదరుడు కానీ జన సైనికుడు కానీ ఊరికినే మిమ్మల్ని వదిలిపెట్టడు. మీరు చిత్తుగా ఓడిపోయారు చూసారా, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే 40 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రానికి ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి పేదవారి కోసం పోరాడారో ఆ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో మేము చెబుతా ఉన్నాం. మాకు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినాక అలాంటి నాయకుడు ఎవరూ రాలేదు. మా కాపుల కోసమే కాదు, అణగారిన వర్గాల కోసం మాకు వచ్చిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చెప్పినా వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మాకు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా కాపులకు కానీ జన సైనికులకు కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే నాయకుడు. అంతేగాని మీరు పిచ్చి మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డి మోకాల చేతులు నీళ్ళు తాగి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తే మాత్రం మీకు తాట తెస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక నాయకుడు చెప్తాడు, విజయవాడలో ఉండే చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకునే నాయకుడు, మా రంగా గారిని మర్చిపోయారని అడుగుతూ ఉన్నారు.
నువ్వు మర్చిపోయి ఉంటావు. రంగా గారు చనిపోయి 40 సంవత్సరాలు అయితే నువ్వు ఎక్కడ జాబ్ చేసుకున్నావు? ఏమైపోయావు ఈ 40 ఏళ్ళు ఇక్కడికే? ఈ మధ్య వచ్చి నేను ఒరిజినల్ అని చెప్తా ఉన్నావు. వంగవీటి ఫ్యామిలీలో ఒరిజినల్ అంటే ఇద్దరే, వంగవీటి రాధా గారు, పెద్ద రాధా గారు, వంగవీటి రంగా గారు. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తులు వంగవీటి రాధా గారు. రాధా గారు తండ్రి పేరు నిలబెడుతూ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తండ్రి పేరు ఎక్కడా మచ్చలేని నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా రాధా గారు ఉన్నారు. అదేవిధంగా వంగవీటి శంకర్ గారు ఉన్నారు. ఆయన రంగా గారు చనిపోయినాక ఈ ఉద్యమం కోసం పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకున్న ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని వదిలేసి నేను ఒరిజినల్ అంటావు. నువ్వు ఒరిజినల్ అయితే నీకు 2000 ఓట్లు ఎలా వస్తాయి ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పాలి. నువ్వు నీ నాయకుడిని కాపులందరూ నా వెనక రమ్మని అడుగుతా ఉన్నావు. కాపులందరూ ఎవడంట పడితే వాడంట వెళ్ళటానికి నువ్వు చిల్లర పైసలు తీసుకొని చిల్లర గాళ్ళు కాదు. కాపులు కూడా ఆలోచించుకునే శక్తి ఉంది. ఈరోజు కాపులకు కానీ జన సైనికులకు కానీ నాయకత్వం ఎవరన్నా అందించాలంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుద్దని నమ్ముతున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. మేము కాపుల కోసమే కాదు, జనసేన పార్టీ అన్ని కులాల కోసం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ జరిగిన హత్య మాత్రం అన్యాయం. ఆ కుటుంబానికి మేము జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం, ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉంటాం. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు, అది 2వ తారీఖు జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాగితంలో లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్ నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మొత్తం కూడా చదవండి, స్కాన్ కాపీలు పెడతాను. అక్కడ జరిగింది ఇంకా చాలా వివరాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే లక్ష్మీనాయుడు గొడవ వల్ల ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో వాళ్ళ గ్రామస్తులందరూ కూడా కలిపి ఆ అబ్బాయిని ఊరు నుంచి బయటికి పంపించేశారు. ఆ కక్ష పెట్టుకొని కావాలని దుర్మార్గంగా చంపాడు. మీరు 2 కులాల మధ్య, 2 కుటుంబాల మధ్య గొడవని 2 కులాల మధ్య కావాలని కడుతున్నారు. అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఎవరికైతే హత్య జరిగిందో లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉన్నాడు. పోలీసు వారికి కూడా ఫోన్ చేసి దుర్మార్గంగా చంపాడు, మీరు కేసు కట్టండి, ఆస్తులు కూడా సీజ్ చేయమని చెప్పారు. ఈ వాస్తవాలు వెలుగులో తేకుండా కొంతమంది వైసీపీ నాయకులు ఇది బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ఏదైనా ఎక్కడికైనా డిబేట్ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏ విషయానికైనా, ఎవరికి జరిగిన ఒక కాపు కుర్రోడికే కాదు, రాష్ట్రంలో ఎవరికి అలాంటి సంఘటన జరిగినా మేము జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. మేము వైసీపీ లాగా సొంత బాబాయిని చంపి మాఫీ చేసుకునే పార్టీలు మాకు కాదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఆయన వ్యక్తిత్వాన్ని ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నా.